నమస్తే ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరు ఎట్లా మంచిగా మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. ఈ మాట మొదలుపెట్టి 0 సబ్స్క్రైబర్స్ నుంచి ఈరోజు 1 మిలియన్ కౌంట్ అవుతుంది. ఈ వీడియో ఏంటంటే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవుతున్నప్పుడు వెనకాల అది అట్లా పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం ఎప్పుడైతే అది 1 మిలియన్ అని చెప్పేసి. అది మాతో పాటు మీరు కూడా చూడురి. నాకు ఎప్పుడు ఛానల్ మొదలు పెట్టినప్పుడు కానీ వీడియోలు చేసినప్పుడు కానీ ఎప్పుడు నర్వస్ అనిపించలే, కానీ ఈరోజు ఇది వెనకాల ఇది ఇట్లా స్క్రీన్ సెట్ చేస్తూ ఉంటే, ఈ లైటింగ్ ఇదంతా సెట్ చేసుకుంటుంటే ఎందుకో కాలు చేతులు వణుకుతున్నాయి. ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఏదానికి నర్వస్ ఫీల్ కాలేదు, స్టేజ్ ఫియర్ లేదు నాకు. కానీ ఈరోజు మాత్రం ఎందుకో ఇట్లా మొత్తం ఆగమాగం అవుతున్నా, ఎందుకో తెలుస్తలేదు. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి నేను. ఫస్ట్ మేము ఇది చేసుకుంటాం అన్నెమ్మటే మమ్మల్ని ఫినాన్షియలీ ఇవన్నిట్లో ఏదైనా కాకపోయినా కూడా మీరు మీకు నచ్చింది చేసుకోరి అని చెప్పిన మా అమ్మ నాన్నకు, ఎవరు మా ఫ్రెండ్స్, మేము ఎవరైతే ఉన్నామో మా పేరెంట్స్ అందరూ వాళ్ళు సపోర్ట్ చేసిరు కాబట్టి ఇంట్లోకి వచ్చినాం. వాళ్ళు ఫినాన్షియల్లీ ఏం చేసినా ఏం చెప్పినా కూడా మోరల్లీ మెంటల్లీ మాకు మీరు ఏదైనా చేసుకోరి అని మా ప్రైమ్ టైంలో మా ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయినామంటే మమ్మల్ని వదిలేసారు కదా, అదే మాకు పెద్ద సపోర్ట్ వాళ్ళు చేసింది. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ ఇవన్నీ లైవ్ పెట్టి లైవ్లో కూడా మాట్లాడుకుందాం. హాయ్ అందరికీ, వెల్కమ్ లైవ్కి. ఈరోజు 1 మిలియన్ అవుతున్నాం మనము. నేను మీ అందరికీ బిగ్ ఫ్యాన్ని. కంగ్రాచులేషన్స్. ఇంకా 1 మిలియన్ కాలేదు, అడ్వాన్సే ఇంకా మనకు అది. అప్పుడు ఎప్పుడో 1,00,000 మంది అయినప్పుడు లైవ్ పెట్టి మళ్ళీ ఇప్పుడు లైవ్ పెడితే ఇట్లనే కొలిపితే దీనికి తోడు హైదరాబాద్లో సలెట్లే పెడుతుంది, కాలు చేతులు వండుతుంది. అన్న జర కొంచెం డోర్ పెట్టరా. ఇట్లా ఏం చేద్దాం అనేది కూడా తెలియదు నాకు. సినిమాలకు పోవాలకి ఇది ఒక్కటే ఉన్నది అంతే. ఇట్లా యాక్టర్ అయితే లేకపోతే డైరెక్టర్ అయితే ఇది అయితే ఉన్నది. మా వాళ్ళకి ఏం చెప్పాలో నాకు క్లారిటీ లేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కాలేని చెప్తారు కూడా ఆరోగ్య క్లారిటీ లేదు. ఫస్ట్ ఈ నేనేం చేస్తున్నది ఎవరికీ తెలియదు. ఇక వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేసినాము. అయితే మాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది, ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకునేది మా పేరెంట్స్కి. ఎందుకంటే అందరు చదువులు అయిపోయినాయి, జాబ్లలో పోతారు, ఇంటర్వ్యూలకు పోతారు, జాబులు తెచ్చుకుంటారు, మీరేం చేస్తారు అని తిట్టి అది చేయకుండా ఇంకా ముగ్గురే ఉన్నారు. సో అట్లా ఫస్ట్ మాకు సపోర్ట్ చేసింది మా పేరెంట్స్. అయిపోయిందా 1 మిలియనా? మా అమ్మ ఒకసారి వీడియోలు చేస్తుంటే ఊర్లో అన్నది, ఏం చేస్తున్నారో ఊళ్ళో అందరు నవ్వుతున్నారు, ఏం పని చేస్తున్నారో అన్నది. అంత గుర్తుకొస్తుంది ఇప్పుడు. కూర్చో. నవ్వురు మస్తు మంది నవ్వురు మేము చేస్తుంటే. మస్తు మంది ఎగతాలు చేసారు, మెడల్ కెమెరా వేసుకుంది అవలగాడు అవన్నీ మస్తుగా అన్నారు. ఇక అవన్నీ పెట్టుకుంటే కదా వాళ్ళ మీద నాకు ఎప్పుడు కోపం లేదు, అది ఎప్పుడు ఉండదు కూడా. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చిన. నేను కాదు, మేము ఈ స్థాయికి వచ్చినా, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు మీరంతా కలిసి. మేము ఏడికి పోయి వీడియోలు చేస్తామన్నా కూడా వీడియోలు చేయడానికి మమ్మల్ని ఎలో చేసిన ప్రతి ఒక్క రెస్టారెంట్ ఓనర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కనుక మమ్మల్ని వీడియోలు చెయ్యి అని అనకపోయి ఉంటే మేము అసలు వీడియోలు చేసుకోవడం కాదు. ఈరోజు మాకు పెట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉన్న, ఆ ప్లాట్ఫామ్లో వీడియోస్ ఉండేవి కాదు. ఫైనల్గా ఒక పెద్ద థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి, ఎవరికి రుణపడి ఉన్నామంటే అది మీకే. మీరు కనుక అవి చూడకపోతే ఈరోజు వీడి వరకు ఈ 1,026,000 మెంబర్స్ ఉన్నారు కదా, 27 ఇంకా స్టిల్ కౌంట్ అయితేనే ఉంది. ఇవంతా జరిగేది కాదు, మీ అందరి వల్లనే జరిగింది. సో ఫస్ట్ మా పేరెంట్స్కి థ్యాంక్ యూ. దాని తర్వాత మా పార్వతి ఆంటీకి, కోటి అంకుల్కి, దాని తర్వాత మా స్టార్టింగ్లో ల్యాప్టాప్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన కిషోర్కి, ఇంకా మా ఫ్రెండ్స్ ఏ ఊర్లో పోయినా కూడా ప్రతి ఊర్లో పోయినా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ పోతే ప్రసాద్ అన్న కానీ, భూపాల్ అన్న కానీ వీళ్ళందరూ మమ్మల్ని సపోర్ట్ చేసారు. ఫస్ట్ మమ్మల్ని ఫుడ్ సిరీస్ చేద్దాం రా అని తోలుకోపోయిన మా కమల్ గాడు, వాళ్ళు లేడు, ఆఫీస్ వర్క్ మీద వెడి పోయిండు. 5 monkeysలో వాడక మనకి వాళ్ళ ఊరికి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి చాలా థ్యాంక్ యూ. మధుకర్ అంకుల్కి, ఆంటీకి మీ ఇంట్లో ఉంచుకున్నారు, మమ్మల్ని వీడియోలు చేయనిచ్చారు. దాని తర్వాత చాలామంది థ్యాంక్ యూ చెప్పాలి నేను. మిర్చిబండి లచ్చక్క కావచ్చు, దాని తర్వాత కట్టంగూరులో ఉన్న సీన్ అన్న, ఇట్లా చాలామంది ఉన్నారు. గుంటూరు పోయినప్పుడు దినేష్ అన్న అని చెప్పేసి ఫుడ్ వాళ్ళ ఛానల్లో అన్న కూడా మా సెల్ఫ్ చేసిన అక్కడ ఉండి వీడియోలు చేయించి మస్తు మంది ఉన్నారు. మేము వీడియో వరకు రానికే మేము ఒక్కరం రాలేదు, మాతో పాటు చాలామంది మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని మీరు చేయగలుగుతారు చెయ్యరి అని వీడి వరకు తీసుకొచ్చిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను ఏమన్నా మర్చిపోయింటే కొంచెం నర్వస్ ఉంది నాకు. నేను ఎప్పుడు అట్లా టెన్షన్ ఇదంతా ఫీల్ కాలేదు, ఫస్ట్ టైం అనిపిస్తుంది, ఎందుకో తెలియదు, కాలు చేతులు ఉంటున్నాయి. ఈరోజు మా పేరెంట్స్ వచ్చి వీడియోస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో ఏందో, నీకేమనిపిస్తుంది? మంచిగుంది. ఏడో ఈ రోజు ఇట్లా అయినప్పుడు మనం మస్తుగా ఉన్నారు అన్నోళ్ళు, మస్తుగా ఉన్నారు. గుర్తే ఉంది, బేకారుగా తిరుగుతారు అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు.
వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి మాకు చాలా హ్యాపీగా ఉంది. కేక్ వచ్చినట్టు ఓకే. అందరికీ థ్యాంక్ యూ. మీరు ఆడున్నారు, మేము ఈడున్నాము, అందరం కలిసి కేక్ కోద్దాము. మీరు ఇక్కడ వేయలేరు కాబట్టి అక్కడ మీరు క్లాప్స్ కొట్టిరి. మా సక్సెస్ని మీరు ఎప్పుడు షేర్ చేస్తారని నేను అనుకుంటున్నా. మన ఆయన పూజ చేస్తున్నట్టు అది అదే దీని మీద పడుతుంది ఎవరా అయితే లేదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లాప్స్ ఎప్పుడు మేము ఇద్దరం చెప్పుకునేటోళ్ళము ఏదన్నా అయితే అంటే అరే 1 lakh అయిందా కంగ్రాట్స్, 2 lakh అయిందిరా కంగ్రాట్స్ అని ఈరోజు అందరి ముంగల చెప్పుకుంటున్నాము. మీరు ఎప్పుడు సైలెంట్గా వర్క్ చేయరు, మీ సక్సెస్ సౌండ్ చేస్తుంది. ఎట్లా అయిపోయినా కట్ చేయిందా నీకు? నాకు పెడతావా? ప్రేమ నాకు కూడా నీ పైన ప్రేమ. ఎంత ప్రేమ ఉంది నేనంటే? చాలా ప్రేమ. నీకు మీ అందరి తక్కువ నేను తింటా. నాయని చూస్తే సేమ్ కోట శ్రీనివాసరావు లాగా కామెడీ చేస్తారట. ఈ కోట శ్రీనివాస నువ్వు నిజాలు లేకుండా అట్లే ఉంటున్నా. మహేష్ బాబు ఒక సాంగ్ పాడు ప్లీజ్ మా కోసం అని అలా అడుగుతుంది. ఉయ్యారి బామ్మ వంశ నడక ఎందుకే నీకు ఆ తొందర ముద్దుల గుమ్మ అందరి ముందర, ముద్దుల గుమ్మ అందరి ముందల, లేపకే నా గుండెల దడదడ, లేపకే నా గుండెల దడదడ. నీకోసం అంటే నువ్వంటే ఇష్టం అంటే పాట పడుతుంది. అట్లే ఉండదు, నీకు వస్తాయి పాటలు కానీ పాడవు. ఇటు నా బదులు వాడే గణేష్ పాట వద్దు, వద్దు అయితే పోయి పాట పాడుతూనే ఉండాలి. ఇప్పటిదే మంగళారతి పాట. ఆ పాప ఎవరు బ్రో? ఈ పాప ఎవరా? ఈ పాప మా చెల్లి వాళ్ళ కూతురు. ఏంటి I started watching your videos. I got DMart సామాన్లు నోటిఫికేషన్ వీడియో. డిమార్ట్ సామాన్లు నిజంగా డిమార్ట్ పైన ఆ స్టాక్ కూడా గుర్తుపడతాయి. మనం నిజంగా వాళ్ళకి నిజంగా అంత ఉంటే మనల్ని బ్రాండ్ అంబాసిడర్లే పెట్టుకోవాలి. హాయ్ సెలబ్రిటీస్ అమ్మ, మేము ఎప్పుడు సెలబ్రిటీస్ కాము. సెలబ్రిటీ ఇది ఎంటర్ అయితే ఒక సెల్ఫీ ఇస్తారా అన్న. కామెడీయా? సెల్ఫీ ఇస్తారా అని అంటారు. నువ్వు నన్ను అంట నిజంగానే కొడతావా? అంకులు నువ్వు కొడతావా నన్ను? ఎందుకోవడం కొడతాను. పిచ్చ కొట్టాడు. వీడియోస్ లా యాక్టింగ్ చేయమంటే మా అమ్మ పర్ఫెక్ట్ యాక్టర్, ఇట్లా ఓవర్లాప్ చేసింది అనుకోరి కొన్నిసార్లు పడతాయి. మా నాయన మాత్రం నిజంగా కొడుతుంది. ఈ రోజు షూట్ చేసిన వీడియోలో కూడా పల్ల ఆగి మరీ కొడుతుంది. కట్ చెప్పిన తర్వాత కూడా ఒక్క 4 సెకండ్లకి పళ్ళు అని వీక్తాడు. ఇదంతా సింపేర్ అయిందా కాలేదా? గిన్నె నీళ్ళ మూతలు పెట్టలేదు. లాస్ట్కి ఎవరు తిన్నారన్న? నేను కాదు, అమ్మ. నిజం కొడుతున్నాడు.
మళ్ళీ ఎట్లా ఏంది ఎట్లేంది నిజంగా కొడతారా ఎట్లా అంటున్నావు చిన్నగాంటి కదా. ఏడు చిన్నగా పళ్ళు అన్నది అన్నదా లేదా చూడు హార్డ్ వర్క్స్ అప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ అందరికీ. ఈ రోజు 1 million సబ్స్క్రైబర్స్ అయినామంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీరు మీ ఫ్రెండ్స్కి వీడియోలు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళ కంటెంట్ బాగుంటుందని మీరు చెప్పడం వల్ల ఇంకోరు చూసుంటారు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. ఇట్లనే సపోర్ట్ చేయరి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాము. మిమ్మల్ని అందరినీ నవ్విస్తాము. ఎందరో తిరిగి అందరికీ బాగుంటున్నారు. ఉంటాం అలా. బాయ్. లవ్ యూ చిచాస్.